అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? మనం అందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ టేల్స్కి స్వాగతం చెబుదాం. ఈరోజు మన కథ యువరాజు మౌనం. వజ్రపురి రాజు వజ్రకేతుడికి 2 కుమారులు. వారిలో పెద్దవాడు చిన్నతనం నుంచి చాలా ఉత్సాహంగాను మాటకారిగాను ఉండేవాడు. కానీ వయసు పెరిగే కొద్దీ క్రమక్రమంగా అతనిలో మితిమించిన శాంతి గుణం, మౌన స్వభావం పెరుగుతూ వచ్చాయి. ఇది రాజుకి ఎంతో విచారాన్ని కలిగించింది. ఒకరోజు రాజు మంత్రిని, రాజగురువులతోని తన పెద్ద కుమారుడి మౌన స్వభావాన్ని మార్చటానికి ఏదైనా ఆలోచనలు చేయమని చెప్పాడు. రాజకుమారుణ్ణి బాగా మాట్లాడించిన వాళ్ళకి తగిన బహుమతులు ప్రకటించే విషయంగా గురువుగారి సలహా అడిగాడు. రాజు మాటలు శాంతం విన్న గురువు, రాజా, యువరాజు మామూలు విషయాల పట్ల ముభావంగా ఉండటం గురించి మీరు ఇంతగా విచారపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే అతను మూగవాడు కాదు, మౌని అంతకన్నా కాదు. కాకపోతే కొందరిలో అరుదుగా వయసుకు మించిన ఆలోచనలు కలగటం వల్ల ఇలాంటి స్వభావం ఏర్పడుతుంది. పైగా ఇటువంటి మితభాషులు కొందరు కారణజన్ములుగాను ఉంటారు. ఇది వరకు మన పొరుగు రాజ్యమైన నీలాపురి యువరాజు రవిచంద్రుణ్ణి మాట్లాడించటానికి మీలాగే అతని తండ్రి చేసిన ప్రయత్నాలు మీకు తెలియదనుకుంటాను అంటూ ఇలా చెప్పడం ప్రారంభించాడు. నీలాపురి రాజదంపతులకు లేక లేక చాలా కాలానికి ఒక్కగానొక్క కొడుకు పుట్టాడు. వాళ్ళు ఆ బిడ్డకు రవిచంద్రుడు అని పేరు పెట్టి ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటూ ఉన్నారు. పెరిగే కొద్దీ రవిచంద్రుడిలో అందచందాలతో పాటు తెలివితేటలు కూడా రోజురోజుకి పెరుగుతూ వచ్చాయి. అతని అలవాట్లు, ప్రవర్తన 10 మంది మెచ్చుకునే విధంగా ఉండేవి. కానీ 12 ఏళ్ళు నిండిన అతని నోటి నుంచి ఒక్క మాట కూడా రాలేదు. ఎప్పుడు చూసినా ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నట్లుగా కనిపించేవాడు. అప్పుడప్పుడు చిన్నగా నవ్వుతూ ఉండేవాడు. ఇంతకు రవిచంద్రుడు మగవాడా అంటే అది కాదు. ఎందుకంటే 1-2 సార్లు ఏకాంతంగా ఉన్నప్పుడు అతనికి మాత్రం వినిపించేటట్లుగా ఏవో పాటలు పాడుకోవటం గమనించిన కొందరు సేవకులు ఆ విషయం రాజుగారికి తెలియచేశారు. రవిచంద్రుడి మౌన ప్రవర్తన రాజుకి చాలా విచారాన్ని కలిగించింది. యువరాజును మాట్లాడించిన వాళ్ళకి కోరిన బహుమతులు ఇస్తానని చాటింపు వేయించాడు. ఆ చాటింపు విని దేశ దేశాల నుంచి కూడా చాలామంది నిపుణులు యువరాజును మాట్లాడించడానికి వచ్చారు. పేరు మోసిన వైద్యులు కొందరు వివిధ రకాల ఔషధాలను ఉపయోగించి యువరాజుని మాట్లాడించడానికి ప్రయత్నించారు. మరికొందరు సుప్రసిద్ధ పండితులు వాదోపవాదాలు వినిపించి యువరాజు నోటి నుంచి మాటలను రాబట్టడానికి ప్రయత్నం చేశారు. ఇంకా కొందరు మంత్రతంత్రాలతో రవిచంద్రుణ్ణి మాట్లాడించాలి అని అనుకున్నారు. కానీ ఇలా ఎవరి ప్రయత్నాలు కూడా ఫలించలేదు. ఒకరోజు మధ్యాహ్నం భోజనాలైనాక యువరాజు ఉద్యానవనంలో వెళ్ళి ఒక చెట్టు నీడలో కూర్చొని ఉన్నాడు. అతడి వెంట వచ్చిన సేవకుడు కొద్ది దూరంలో నిలబడి ఉన్నాడు. కొంతసేపు అయ్యాక ఒక చిలక వచ్చి చెట్టు కొమ్మ మీద వాలి కిలకిలమంటూ ఉంది. చిలక చేసే శబ్దం యువరాజుకి ఇబ్బంది కలిగిస్తుందని అనుకుని సేవకుడు చిన్న రాయిని తీసి దాని మీదకు విసిరాడు. చిలక కిచకిచమంటూ నేల మీద పడిపోయింది. వెంటనే యువరాజు ఆ పక్షి దగ్గరకు వెళ్ళి దాన్ని తన చేతిలోకి తీసుకుని ఆ పక్షిని నెమ్మదిగా మృదువుగా నిమురుతూ, ఎందుకమ్మా అరిచావు? అలా అరవడం వల్లే కదా నీకు ఈ గాయం తగిలింది అని ప్రేమగా బుజ్జగించాడు. అలా యువరాజు మాట్లాడటం చూసిన సేవకుడు ఎంతో ఉత్సాహంతో, యువరాజు గారు మాట్లాడారు, మన యువరాజు గారు మాట్లాడారు అని అరుస్తూ అంతఃపురం కేసి పరిగెత్తాడు.
విషయం తెలుసుకున్న రాజు రాణి కూడా ఎంతో ఆనందంతో ఉద్యానవనంలోనికి వచ్చారు. వాళ్ళ వెంట రాజపరివారం అంతా కూడా ఉద్యానవనం చేరుకుంది. అయినా వాళ్ళు అక్కడికి వచ్చే లోపల పక్షి ఎగిరిపోయింది. యువరాజు యథాప్రకారం మౌనంగా కూర్చొని ఉన్నాడు. రాజుకు సేవకుడి మీద ఎంతో పట్టరాని కోపం వచ్చింది. అబద్ధం చెప్పిన ఈ నీచుణ్ణి ఉరి తీయండి అని ఆజ్ఞాపించాడు. నేను అబద్ధం చెప్పలేదు మహారాజా, నిజంగానే యువరాజు మాట్లాడడం నేను విన్నాను అన్నాడు సేవకుడు. కానీ రాజభటులు వాణ్ణి బంధించాలి అని అనుకున్నారు. వాడు వెంటనే యువరాజు కాళ్లపై పడి, యువరాజా, ఏ తప్పు చేయని నాకు నిజం చెప్పినందుకు ఉరిశిక్ష పడుతూ ఉంటే మీరు అలా చూస్తూ ఊరుకోవటం న్యాయమేనా? చిలుక గాయపడటం చూసి కరిగిన మీ హృదయం నాకు మరణదండన విధించినా మీరు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండటం ధర్మమేనా? దయచేసి ఒక్కసారి మాట్లాడండి, నన్ను కాపాడండి అని ప్రాధేయపడ్డాడు. యువరాజు ఆ సేవకుణ్ణి నెమ్మదిగా లేవతీసి, మాట్లాడటం వల్లే కదా నీకు ఈ కష్టం వచ్చింది, మౌనంగా ఉండి ఉంటే ఏ బాధలు వచ్చేవి కాదు కదా అన్నాడు. యువరాజు మాట్లాడటం విన్న రాజు సేవకుడికి తన ఆహారాన్ని తీసి బహుమతిగా ఇచ్చాడు. కానీ ఆ రోజు రాత్రే రవిచంద్రుడు మామూలు జీవిత సుఖాలను వదులుకుని సన్యాసం పుచ్చుకోవటానికి వెళ్ళిపోయాడు. గురువుగారి ద్వారా రవిచంద్రుని గురించి విన్న రాజు వజ్రకేతుడు తన కుమారుణ్ణి సరైన మార్గంలో పెట్టే బాధ్యతని రాజగురువుకు అప్పగించాడు. రాజగురువు యువరాజును తన వెంట పెట్టుకుని వెళ్ళి వారం రోజుల తర్వాత తిరిగి రాజదర్శనానికి వచ్చాడు. యువరాజు తండ్రిని చూడగానే నమస్కరించి, నాన్నగారు, మా గురుకులాన్ని ఎప్పుడైనా చూసారా? నాకు అక్కడ ఎంతమంది మంచి స్నేహితులున్నారనుకున్నారు అని అన్నాడు. కొడుకు ఇలా మాట్లాడటం విన్న రాజు ఎంతో సంతోషంతో గురువును వారం రోజులు తిరగకుండానే యువరాజు ప్రవర్తనలో ఇంత గొప్ప మార్పును ఎలా తీసుకురాగలిగారు అని అడిగాడు. మహారాజా, మీరు యువరాజును అంతులేని ముద్దు మురిపాలతో పెంచారే తప్ప ఆ వయసులో ఉన్న వాళ్లకు తప్పనిసరిగా అవసరమైన స్నేహితుల్ని ఇవ్వలేకపోయారు. తల్లిదండ్రులు, వయసులో పెద్దవాళ్ళు అయిన సేవకులతో యువరాజు తనకిష్టమైన దేన్ని గురించి కూడా మాట్లాడలేకపోతున్నాడు. కానీ గురుకులంలో చేరిన తరువాత అందరూ ఆ వయసు వాళ్లే అయినా ఇతర రాజ ఉద్యోగుల పిల్లలు సహోద్యాయులుగా లభించేసరికి తాను ఒంటరిని అన్న భావం పోయింది. దానితో పాటు మౌనంగా ఉండే లక్షణం కూడా మాయమైపోయింది అని చెప్పాడు రాజగురువు. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఫ్రెండ్స్, మన కథను లైక్ చేయండి, మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ.